మన ప్రభువును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే అది ఆయన కృప అనమాట అండి. మనం నమ్మాలి, విశ్వసించాలి. కానీ మరి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మరి గతించిపోయారు. కానీ మనకైతే ఆయన చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన నామంలో మనం ఉన్నాము కాబట్టి, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి, మనం ఈ దినాన్ని చూడగలుగుతున్నాం అనమాట అండి. అందుకు ఆయనకి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మనం కృతజ్ఞత చెప్పుకోవాలి కూడాను. ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా మనము నిత్యము కూడా ఆయన సన్నిధిలో మనం ఉండాలన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మరి రేయి మొదటి జామున నీకు ఇస్తున్నాడంటే అది దేవుని యొక్క మహాకృప అని నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ దినము మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు దేవుడు ఎన్నో చెప్తున్నాడు అన్నమాట. మరి నువ్వు ఇంక మీదట ఎప్పటికీ నీ కన్నీళ్ళు అనేవి నువ్వు కార్చవు. మరి నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీ మొరలన్నీ నేను వింటున్నాను. మరి నిన్ను కరుణించడానికి నేను నీ దగ్గరకు వస్తున్నాను. మరి నీ ప్రార్థన వినగానే నీకు జవాబునివ్వటానికి నీ దగ్గరకు వచ్చాను కూడాను అని ఇలాగా ఆదరణకరమైన మాటలు వినిపిస్తున్నాయి అనమాట అండి ఈ వాగ్దానంలో. మరి ఎలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడంటే దేవుని యొక్క మహాకృప అని నమ్మాలి. ఇందులో ఉన్న ఆదరణకరమైన మాటలు మన బ్రతుకుల్లో నెరవేర్పు కలగాలని మనము ప్రార్థన చేసుకోవాలి. మరి మన బ్రతుకుల్లో ఇవి నెరవేర్పు రావాలని మరి ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకోవాలన్నమాట అండి. మరి మీదట ఎప్పుడు కూడా నేను కన్నీళ్లు విడవకూడదు. మరి నీ సన్నిధిలో ఉండి నేను మొర్ర పెట్టుకోవాలి. నన్ను కరుణించు దేవా, నాకు ఉత్తరమీ దేవా అని అలాగే ఆయన సన్నిధిలో పడి మనం మొర్ర పెట్టుకోవాలన్నమాట అండి. అప్పుడే ఆయన మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, జవాబులను కలిగిస్తాడనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము మరి దినమంతా మనసులో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.